ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 10 ఇక్కడ మనం షేర్ పాయింట్ లిస్ట్కి షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీకి డిఫరెన్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ షేర్ పాయింట్ లిస్ట్ అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎంప్లాయీస్ డేటా ఉంది అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఈమెయిల్, ఫోన్ నెంబరు, ఇలా ఎంప్లాయీస్ డేటా. ఇంకా సేల్స్ డేటా ఉంది, ఏ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని డీటెయిల్స్ ఏంటి, ఇంకా మనం ఎవరికి సెల్ చేసాం, ఎన్ని క్వాంటిటీస్ సెల్ చేసాం, ఇట్లా ప్రతి ఒక్కటి సేల్స్ డేటా కావచ్చు, కస్టమర్స్ డేటా కావచ్చు, ఎంప్లాయీస్ డేటా కావచ్చు, ఇలాంటివన్నీ మనకి షేర్ పాయింట్ లిస్ట్ అనే దాంట్లో మనం అయితే స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా. అలాగా అదే ఇప్పుడు డాక్యుమెంట్ లైబ్రరీకి వస్తే ఇక్కడ మనం నేమ్లోనే ఉంది డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకునే ఒక లైబ్రరీ. మనకి ఇప్పుడు మొబైల్లో ఎలా అయితే ఫొటోస్ని మనం స్టోర్ చేసుకోవడానికి గ్యాలరీ ఉందో, అలాగే షేర్ పాయింట్లో మీరు ఫైల్స్, ఏ ఫైల్స్ అయినా కానీ, అది ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకా ఆడియో ఫైల్, వీడియో ఫైల్, ఏదైనా కానీ మీరు షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో మీరైతే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే మనకి మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ సెక్యూరిటీకి వస్తే షేర్ పాయింట్లో మనం సెక్యూరిటీ చాలా ఈజీగా మనం ఇవ్వచ్చు. సైట్ అయితే షేర్ పాయింట్ సైట్లో సైట్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. అదే లిస్ట్ అనుకోండి, లిస్ట్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. అంటే లిస్ట్లో మనకి పర్మిషన్స్ ఫర్ దిస్ లిస్ట్ అని ఉంటుంది. అక్కడి నుంచి మనం ఈజీగా పర్మిషన్స్ని మనం ఇవ్వచ్చు, ఎవరికైనా యాక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ లైబ్రరీ కానీ సేమ్, మనం పర్మిషన్స్ ఫర్ దిస్ లైబ్రరీ అని ఉంటుంది. అక్కడి నుంచి మనం ఈజీగా ఎవరికైనా యాక్సెస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం షేర్ పాయింట్లో పర్మిషన్స్ని ఈజీగా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్ వచ్చి సైట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.